చిరుత మందబుద్ధి ఒక చిన్న కథ. ఒక అడవిలో ఒక తెలివైన చిట్టి చిలుక ఉండేది. అలాగే ఒక మందబుద్ధి గల గర్విష్టి అయిన ఒక చిరుత కూడా ఉండేది. చిలుక ఎప్పుడు ఉత్సాహంగా పాటలు పాడుతూ తోటి పక్షులతో ఆనందంగా ఉండేది. ఒకరోజు చిన్న కొమ్మ మీద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్న చిలుక తన ఎదురుగా నిలబడిన చిరుతను చూసి కంగారు పడింది. చిలుకను చూసి చిరుత నిన్ను ఇప్పుడే తినేస్తాను అని భయపెట్టింది. తెలివైన చిలుకకి హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. వెంటనే అది చిరుతతో, చిరుత నువ్వు చాలా గట్టిగా గర్జిస్తావంట కదా, నీ గర్జన ఒకసారి వినాలని ఉంది చివరి కోరికగా అని చెప్పింది. అందుకు చిరుత, సరే నీ కోరిక నేను తీరుస్తాను అని చెప్పి గట్టిగా గర్జించడం మొదలుపెట్టింది. ఇంకా ఇంకా గట్టిగా గర్జించడం మొదలు పెట్టగానే ఆ అరుపులు దూరంగా ఉన్న వేటగాళ్లు విని చిరుత వైపు పరిగెత్తడం మొదలుపెట్టారు. వేటగాళ్లను గమనించిన చిలుక వెంటనే తుర్రుమని ఆకాశంలోకి ఎగిరిపోయింది. చిరుత ఆశ్చర్యపడేలోగా వేటగాళ్లు చిరుత వెంట పడ్డారు. ఇక చేసేదేమీ లేక చిరుత అక్కడి నుంచి ప్రాణభయంతో పరిగెత్తడం ప్రారంభించింది. తన తెలివితేటలకు మురిసిపోతూ చిలుక ఎప్పట్లాగానే చెట్టు కొమ్మ మీద కూర్చుని పారడం మొదలుపెట్టింది.